హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఫిజిక్స్లో భాగంగా పని, శక్తి మరియు సామర్థ్యం ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, పని యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటి? జవాబు జౌల్. నెక్స్ట్, బలం ప్రయోగించినప్పుడు వస్తువు బలం దిశలోనే స్థానభ్రంశం చెందితే జరిగిన పనిని ఏమంటారు? జవాబు ధనాత్మక పని. నెక్స్ట్, భూమికి కొంత ఎత్తులో నిశ్చలంగా ఉన్న వస్తువు ఏ శక్తిని కలిగి ఉంటుంది? జవాబు స్థితిజ శక్తి. నెక్స్ట్, గతిజ శక్తి కనుగొనడానికి సూత్రం ఏమిటి? జవాబు హాఫ్ ఎంవి స్క్వేర్. నెక్స్ట్, సామర్థ్యం యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటి? జవాబు వాట్. నెక్స్ట్, ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశిని రెట్టింపు చేస్తే దాని గతిజ శక్తి ఏమవుతుంది? జవాబు రెట్టింపు అవుతుంది. నెక్స్ట్, ఒక హార్స్ పవర్ ఎన్ని వాట్లకు సమానం? జవాబు 746 వాట్లు. నెక్స్ట్, ఘర్షణ బలానికి వ్యతిరేకంగా జరిగిన పని ఎల్లప్పుడూ ఎలాంటి గుర్తును కలిగి ఉంటుంది? జవాబు రుణాత్మకం. నెక్స్ట్, ఒక వ్యక్తి బరువైన మూటను తలపై పెట్టుకొని నిలబడి ఉన్నప్పుడు జరిగిన భౌతిక పని ఎంత? జవాబు శూన్యం. నెక్స్ట్, లాగి పట్టుకున్న వింటి బాణంలో ఏ శక్తి నిల్వ ఉంటుంది? జవాబు స్థితిజ శక్తి. నెక్స్ట్, గృహ విద్యుత్ మీటర్లలో కొలిసే ఒక యూనిట్ దేనికి సమానం? జవాబు 1 కిలోవాట్ అవర్. నెక్స్ట్, 1 కిలోవాట్ అవర్ ఎన్ని జౌళ్ళకు సమానం? జవాబు 3.6 × 10⁶. నెక్స్ట్, స్వేచ్ఛగా కిందకు పడుతున్న వస్తువు యొక్క మొత్తం యాంత్రిక శక్తి ఏమవుతుంది? జవాబు స్థిరంగా ఉంటుంది. నెక్స్ట్, స్థితిజ శక్తి కనుగొనడానికి సూత్రం ఏమిటి? జవాబు mgh. నెక్స్ట్, బలం మరియు స్థానభ్రంశం పరస్పరం లంబంగా 90 డిగ్రీలు ఉన్నప్పుడు జరిగిన పని ఎంత? జవాబు శూన్యం. నెక్స్ట్, కదిలే బుల్లెట్ ఒక చెక్క దిమ్మలోకి దూసుకుపోవడానికి దానికి ఉన్న ఏ శక్తి కారణం? జవాబు గతిజ శక్తి. నెక్స్ట్, ఒక వస్తువు యొక్క వేగాన్ని రెట్టింపు చేస్తే దాని గతిజ శక్తి ఏమవుతుంది? జవాబు 4 రెట్లు అవుతుంది. నెక్స్ట్, డైనమో ఏ శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది? జవాబు యాంత్రిక శక్తిని. నెక్స్ట్, లౌడ్ స్పీకర్ ఏ శక్తిని ధ్వని శక్తిగా మారుస్తుంది? జవాబు విద్యుత్ శక్తిని. నెక్స్ట్, బ్యాటరీ లేదా ఎలక్ట్రికల్ ఘటంలో ఏ రూపంలో శక్తి నిల్వ ఉంటుంది? జవాబు రసాయన శక్తి. నెక్స్ట్, పని అనేది సదిశ రాశ లేక అదిశ రాశ? జవాబు అదిశ రాశి. నెక్స్ట్, పని యొక్క సీజియస్ ప్రమాణం ఏమిటి? జవాబు ఎర్గ్. నెక్స్ట్, 1 జౌల్ ఎన్ని ఎర్గ్స్కి సమానం? జవాబు 10⁷ ఎర్గ్స్. నెక్స్ట్, ఒక వస్తువు వృత్తాకార మార్గంలో తిరుగుతున్నప్పుడు కేంద్రక బలం ద్వారా జరిగిన పని ఎంత? జవాబు శూన్యం. నెక్స్ట్, సామర్థ్యం అనేది ఏ రకమైన రాశి? జవాబు అదిశ రాశి. నెక్స్ట్, 1 వాట్ అంటే 1 సెకనుకు ఎన్ని జౌళ్ళ పని? జవాబు 1 జౌల్. నెక్స్ట్, భారీ మోటార్లు లేదా కార్ల ఇంజన్ల సామర్థ్యాన్ని సాధారణంగా ఏ ప్రమాణాలలో కొలుస్తారు? జవాబు హార్స్ పవర్. నెక్స్ట్, గతిజ శక్తి మరియు స్థితిజ శక్తుల మొత్తాన్ని ఏమని పిలుస్తారు? జవాబు యాంత్రిక శక్తి. నెక్స్ట్, ఆనకట్టలో నిల్వ ఉంచిన నీరు ఏ శక్తిని కలిగి ఉంటుంది? జవాబు స్థితిజ శక్తి. నెక్స్ట్, చుట్టబడిన గడియారపు స్ప్రింగ్లో ఏ శక్తి నిల్వ ఉంటుంది? జవాబు స్థితిజ శక్తి. నెక్స్ట్, ఎలక్ట్రిక్ మోటార్ విద్యుత్ శక్తిని ఏ శక్తిగా మారుస్తుంది? జవాబు యాంత్రిక శక్తిగా. నెక్స్ట్, సోలార్ సెల్ కాంతి శక్తిని ఏ శక్తిగా మారుస్తుంది? జవాబు విద్యుత్ శక్తిగా. నెక్స్ట్, మైక్రోఫోన్ ధ్వని శక్తిని ఏ శక్తిగా మారుస్తుంది? జవాబు విద్యుత్ శక్తిగా. నెక్స్ట్, కొవ్వొత్తి వెలిగినప్పుడు రసాయన శక్తి ఏ శక్తులుగా మారుతుంది? జవాబు కాంతి మరియు ఉష్ణ శక్తిగా. నెక్స్ట్, ద్రవ్యవేగం మరియు గతిజ శక్తి మధ్య సంబంధాన్ని తెలిపే సమీకరణం ఏమిటి? జవాబు E/K = p² / 2m. నెక్స్ట్, ఒక వస్తువు యొక్క ద్రవ్యవేగం రెట్టింపు అయితే దాని గతిజ శక్తి ఎన్ని రెట్లు పెరుగుతుంది? జవాబు 4 రెట్లు.
నెక్స్ట్ స్వేచ్ఛగా కిందకు పడుతున్న వస్తువుపై నుండి కిందికి వచ్చే కొద్దీ దాని స్థితిజ శక్తి ఏమవుతుంది? జవాబు తగ్గుతుంది. నెక్స్ట్ స్వేచ్ఛగా కిందకు పడుతున్న వస్తువు భూమిని తాకడానికి సరిగ్గా ముందు ఏ శక్తి గరిష్టంగా ఉంటుంది? జవాబు గతిజ శక్తి. నెక్స్ట్ ఎలక్ట్రిక్ బల్బు విద్యుత్ శక్తిని ఏ శక్తులుగా మారుస్తుంది? జవాబు కాంతి మరియు ఉష్ణ శక్తిగా. నెక్స్ట్ 1 కిలోవాట్ ఎన్ని వాట్లకు సమానంగా ఉంటుంది? జవాబు 1000 వాట్లు. నెక్స్ట్ 1 మెగావాట్ అనగా ఎన్ని వాట్లు? జవాబు 10⁶ వాట్లు. నెక్స్ట్ భౌతిక శాస్త్రం ప్రకారం పని జరగడానికి బలం ప్రయోగించడంతో పాటు మరేమి జరగాలి? జవాబు స్థానభ్రంశం జరగాలి. నెక్స్ట్ ఒక బంతిని నిలువుగా పైకి విసిరినప్పుడు దాని గరిష్ట ఎత్తు వద్ద గతిజ శక్తి ఎంత? జవాబు శూన్యం. నెక్స్ట్ ఒక వస్తువును పైకి విసిరినప్పుడు అత్యున్నత బిందువు వద్ద ఏ శక్తి గరిష్టంగా ఉంటుంది? జవాబు స్థితిజ శక్తి. నెక్స్ట్ పరిమాణం మాత్రమే ఉండి దిశ లేని పని ఏ రకమైన భౌతిక రాశి? జవాబు అదిశ రాశి. నెక్స్ట్ ఘర్షణ లేని మృదువైన నేలపై ఒక వస్తువు స్థిర వేగంతో సరళ రేఖలో కదులుతుంటే జరిగిన పని ఎంత? జవాబు శూన్యం. నెక్స్ట్ బలం మరియు స్థానభ్రంశం పరస్పరం వ్యతిరేక దిశల్లో ఉన్నప్పుడు వాటి మధ్య కోణం ఎంత ఉంటుంది? జవాబు 180 డిగ్రీలు. నెక్స్ట్ ప్రయోగించిన బలం వస్తువు కదిలిన దిశ ఒకటే అయితే వాటి మధ్య కోణం ఎంత? జవాబు 0 డిగ్రీలు. నెక్స్ట్ ఒక వ్యక్తి ఎంత బలంగా నెట్టినా కదలని గోడ విషయంలో జరిగిన పని ఎంత? జవాబు శూన్యం. నెక్స్ట్ వస్తువుకు దాని చలనం వల్ల లభించే శక్తిని ఏమంటారు? జవాబు గతిజ శక్తి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.